హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంగీత. నేను మీ అన్వేష్. నా చెల్లి కథ సిరీస్ ను మరియు ఇట్లు ఆటో డ్రైవర్ వెబ్ సిరీస్ ను ఆదరిస్తున్న మన వ్యూవర్ సబ్స్క్రైబర్ అందరికి థ్యాంక్ యూ. వామ్మో, నన్నైతే కామెంట్లు మస్తు చేసుకుంటారు కదా. నాదైతే ఏం లేదు, మొత్తం అన్వేష్ అనేది. అన్వేషణ ఏది చెప్తే అది చేస్తాను నేను, అంతే. అవును ఫ్రెండ్స్, జస్ట్ ఇది మొత్తం యాక్టింగ్ మాత్రమే. సో వాళ్ళ క్యారెక్టర్ ను బట్టి యాక్టింగ్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే సంగీత నిజంగా సాంప్రదాయని. ముచ్చట ఏంటంటే ఫ్రెండ్స్, మన వండరింగ్ మైండ్ షో ఛానల్లో ఇట్లు మీ ఆటో డ్రైవర్ అని చెప్పేసి వెబ్ సిరీస్ సో ఎందుకు వచ్చింది, మళ్ళీ కొత్త వెబ్ సిరీస్ తో మీ ముందుకు వస్తున్నాం. సో మీరు అవి చూడాలంటే మీరు ఏం చేయాలంటే మన వండరింగ్ మైండ్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సంగీత, నువ్వు వస్తుంటే ఎవరు చూడలే కదా? లేదన్వేష్, ఎవరు చూడలేదు, ఎవరికి ఎలాంటి డౌట్ రాలేదు. ఓకే సంగీత, సో ఇప్పుడు మా దోస్తు వాళ్ళు కార్ వేసుకొని వస్తారు. డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్దాం. మన చిలుకూరి బాలయ్య టెంపుల్ ఈ రోజు నైట్ కు మన పెళ్లి. సరే అన్వేష్. సంగీత, గోల్డ్ ను మనీ పట్టుకొని వచ్చినావు మరి? తీసుకొచ్చిన అన్వేష్. గోల్డ్ ను మనీ ఎంత తీసుకొచ్చినావు సంగీత? 2,50,000 డబ్బులు తెచ్చిన, 15 తులాలు బంగారం దాకా తెచ్చిన అన్వేష్. ఓకే సంగీత, నా దగ్గర కూడా ఒక 5 లక్షల క్యాష్ వరకు ఉన్నది. సో మన మ్యారేజ్ అయిపోయిన వెంటనే మన హైదరాబాద్లో ఒక ప్లాట్ తీసుకొని అలానే ఉండేద్దాం. ఏంది చెల్లె ఇంట్లో లేదు, ఎటు పోయింది ఇది? అన్వేష్, మా అన్నయ్య కాల్ చేస్తాడు. ఏంది సంగీత, బయటకు వచ్చినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వేసుకోవాలని తెలియదా? నేను టెన్షన్ లో మర్చిపోయాను అన్వేష్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏం చేసిన సంగీత, ఫస్ట్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. నేను పొద్దున వేరే సిమ్ తీసుకుంటా. ఆ సిమ్ మీకు అసలే యూజ్ చేయద్దు నువ్వు. సరే అన్వేష్. ఏంది చెల్లె ఫోన్ ఎత్తలేదు? అన్వేష్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మా అన్నకు డౌట్ వస్తుంది. ఒకసారి ఫోన్ ఎత్తి మాట్లాడినా. ఏమని మాట్లాడుతావు సంగీత? నేను ఏదో ఒకటి మాట్లాడి కవర్ చేస్తా, ఆగు. హలో చెల్లె, ఏంది ఫోన్ ఎత్తలేవు? ఏం లేదన్నా, నువ్వెందుకు ఫోన్ చేస్తాను చెప్పు. ఎటు పోయిన చెల్లె? రేపు పెళ్ళోళ్ళు వస్తాలని చెప్పినా కదా. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన అన్న. సరే సరే, వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ గోరెంటాకు పెట్టుకోని రా. రేపు పెళ్లి చూపులుగా అసలే. సరే అన్నయ్య. ఏమంటాను సంగీత? ఏం లేదు, నేను మేనేజ్ చేసిన కానీ. అరే సాగర్, కాజుపేట మా అమ్మలు ఫోన్ చేసిండ్రా, అమ్మాయిని చూడనీకి రమ్మంటారు. అవునారా? మరొకసారి అయ్యగారిని అడిగి మంచి రోజు చూసుకొని పోయేద్దాం. సరేరా, ఇవాళ సాయంత్రం అయ్యగారిని వెళ్దాం, అట్లనే షాపింగ్కి వెళ్దాం. ఎప్పటికి నీకు ఇవే బట్టలు అవుతానాయిరా, ఒక 4-5 జతలు మంచివి తీసుకుందాం ఇక. ఓకేరే, అట్లనే అమ్మ కూడా 2 పట్టు చీరలు తీసుకుందాం. బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం. అన్వేష్ మనం ఇట్లా లేచిపోయి పెళ్లి చేసుకున్న విషయం మా అన్న తెలిసి తట్టుకుంటాడా? ఏమైతుంది సంగీత, ఏం కాదు. మనం మ్యారేజ్ చేసుకున్నాక మన కొడుకో బిడ్డ పుట్టిందనుకో, మళ్ళీ అప్పుడు అందరం కలుస్తాం. ఓకే అన్వేష్, మా అన్నని బాగా మిస్ అవుతా. పాపం మా చెల్లెది ఒక్కటి ఎట్లుంటదేమో. సంగీత, నువ్వు అవి ఏం ఆలోచించావు సంగీత. నిన్ను ఎట్లా చూసుకుంటా తెలుసా? వాళ్ళు ఎవ్వరు గుర్తు రాకుండా అంత ప్రేమగా చూసుకుంటా. తెలుసు కదా నాకు నువ్వు అంటే ఎంత ఇష్టమో. సరే అన్వేష్. అరే అరవింద్, మహేష్ గారికి కాజుపేట సంబంధం వచ్చిందిరా, 5వ తారీఖు వెళ్ళి చూసేద్దాం. అవునారా మహేష్, నాకు చెప్పలేదురా. నువ్వే నీ చెల్లి టెన్షన్ ఉన్నావు కదరా, ఇదేం చెప్పాలని చెప్పలే. ఇంకేంద్రా మహేష్, జాబ్ వచ్చింది, మంచిగా పెళ్లి సెట్ అయింది, అమ్మను కూడా మంచిగా చూసుకుంటాను. ఇక నైట్ దావతే. ఇంకెక్కడ చూసి వచ్చిండ్రా? చూసి వచ్చిన తర్వాత ఓకే అయింది అనుకో, అప్పుడు దావత్ చేసుకుందాం ఇక. మనం ముగ్గురం ఎప్పుడు కలిసి ఉండాలిరా. అరే, రేపు సంగీతం చూడడానికి వస్తాలట, వెళ్దామారా మన ఇద్దరం? ఎందుకు తీరాదురా, నేను రానురా. నువ్వు రాకుంటే మళ్ళీ అరవింద్ గారు ఫీల్ అవుతారా. అట్లా ఒక 10 నిమిషాలు పోయేద్దాం. ఏమో తీరా, రేపు ఆలోచిద్దాం. హలో, అరే ఎంతసేపు రాస్తుందా? రారా, వచ్చినావు నేను ఇక్కడ. అరే ఇక్కడ రూమ్ రెడీగా ఉన్నదిరా. అవునా? నువ్వు మన ప్లాన్ ప్రకారం గోల్డ్ మనీ సంగీతం తీసుకొని రూమ్కి రా. సరే సరే, నేను వస్తున్నా. సంగీత, అక్కడ క్రాష్ కాడ కారు ట్రబుల్ ఇచ్చిందట. ఒక 5 minutes నేను పోయేస్తా. ఏంటి అన్వేష్, నేను ఒక్కదాన్ని ఉండాలి ఇక్కడ? ఇంత సంగీత, 5 నిమిషాలు వస్తా. గోల్డ్ మనీ నీ దగ్గర ఉన్నా అనుకో, ప్రాబ్లం అవుతుంది. ఈ బ్యాగ్ నాతో తీసుకొని పోతా. ఎందుకులే అన్వేష్, బ్యాగ్ నా దగ్గర ఉండి నువ్వు పోయిరాపో. సంగీత, నాతో తీసుకోపోతా అని చెప్తాను కదా. నువ్వు ఇక్కడ కూర్చో. ఇప్పుడు నేనేమన్నా ఇట్లా అరుస్తున్నా అన్వేష్? నువ్వు నోరు మూసుకొని ఇక్కడ కూర్చో. 5 నిమిషాలని బ్యాగ్ తీసుకొని పోతా, కారు తీసుకొని వస్తా. ఏంది అన్వేష్ అంత ఇట్లా మాట్లాడతాను? సంగీత, మర్యాదగా బ్యాగ్ వదులు. ఏంది అన్వేష్ అంత ఇట్లా ఇస్తున్నావు? వద్దులు. ఇక్కడ పని అయిపోయింది, తొందర రారా. ఏమైంది
ఏమైంది అరవింద్ అప్పుడే వస్తాను ఇంత లేట్గా వచ్చినావు? ఏమున్న సంబంధం వస్తుందని చెప్పలే అరా నీకు, అయ్యగారిని అడిగిరా పోయినా. సంగీత కారా ఏమైందిరా మరి? ఓకేరా, ఇద్దరు జాతకాలు మంచిగా కలిసినాయి. ఇంకేంద్రా మరి ఆ సంబంధాన్ని ఖాయం చేసుకుని తొందర పెళ్లి అయ్యిరా, అసలే అన్వేష్ గారిని నమ్మతట్లేదు. అవునరా, నాకు కూడా అట్లా చేయాలని ఉన్నది కానీ చెల్లింటలేదురా. అరే నీకు సంగీత గురించి తెలిసిందే కదరా, నువ్వే ముందు పడి తొందర ఒప్పించి పెళ్లి అయ్యిరా. అవునరా అరవింద్, మనం లేట్ చేసినాం అనుకో, వాళ్ళు ఎక్కడికైనా పోయి పెళ్లి చేసుకున్నారు అనుకో, ఆగమైతాం మనం. అన్వేష్ కానీ భయపడలేదురా, వానికి మొన్ననే వార్నింగ్ ఇచ్చిన, నరుకుతా కొడుకు ఇంటికి వస్తే. వాళ్ళు పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అప్పుడు నువ్వేం చేస్తావురా? ఎక్కడున్నా నన్ను ఎందుకు కట్టేసాను? అన్వేష్ చెల్లిది ఇంట్లో లేదు. చెల్లే డోర్ ది అన్వేష్, ప్లీజ్ అన్వేష్. అన్వేష్ డోర్ ది అన్వేష్. ఏంది అన్వేష్, నువ్వు నన్ను ఎందుకు కిడ్నాప్ చేస్తావు అన్వేష్? నోట్లకి ఒక్క మాట వచ్చినా మంచిగా ఉండదు. ఫస్ట్ నా చేతులు ఇప్ప అన్వేష్, మస్తు నొప్పి ఉంది, ప్లీజ్. నోరు మూయ్ అని చెప్పినా, నువ్వు అరిచి ఎంత బొబ్బ చేసినా నేను కాపాడోడే లేడు ఇక్కడ. అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తానే. అరవింద్, సంగీత ఏది? సంగీత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు కలవట్లే. నాకేం తెలుసు అన్వేష్, నేను ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి అంత చూస్తున్నా ఏదని. మాటలు మాట్లాడక అరవింద్, నాతోటి పెళ్లి చేయాల్సి వస్తుంది అని చెప్పి సంగీతం నువ్వే ఎక్కువ దాచిపెట్టినావు. మర్యాదగా నా సంగీత ఎక్కడో చెప్పు. ఏం మాట్లాడతానో నువ్వు? నీకు భయపడి నా చెల్లెని దాచిపెట్టిన అవసరం నాకు లేదు. మరి ఏది సంగీత ఎటుపోయింది? ఎందుకు కోపడతలేదు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? మరి చెల్లెకి ఏమైనట్టు? ఏంది అన్వేష్, మళ్ళా చెల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఏమో అరవింద్, మళ్ళా సంగీతని వాళ్ళని కిడ్నాప్ చేసి అయింది. అరే మహేష్, ఇవాళ సండే గారా, రేపు ఎట్లా మళ్ళీ డ్యూటీ పోతావు, దావత్ చేసుకున్నాం ఎదురియాల. సరేరా చేసుకుందాం. అరిందాన్ని కూడా ఫోన్ చేసి రమ్మంట, మన రమేష్ మామకు ఫోన్ చేసి కళ్ళు చెప్పుకుందాం. ఓకే రా, కుండ చికెన్ వేసుకుందాం. అరే అనుడితోనే ఫోన్ చేస్తాను అరవింద్ గాడు. అరే మహేష్, అరవింద్ చెప్పురా. అరే చెల్ల ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది రా, అది ఇంట్లో లేదురా, మీరేమన్నా చూసిల్లారా? అరే మళ్ళీ ఎక్కడికి పోయిందిరా సంగీత? నేనేం చూడలేరా. అరే నాకు భయం అవుతుందిరా, సాగర్ గానికి ఏమన్నా తెలుసా? అడుగురు ఒకసారి. ఓకేరా. అరే సాగర్, నువ్వు సంగీత ఏమన్నా చూసినావారా? నేనేం చూడలేరా, నాకు తెలియదు. అరే దీని కూడా ఏం తెలియదు అంటానరా. సరేరా, మీరు తొందర ఒకసారి ఇంటికి రాలరా. సరేరా. అరే సాగర్ నిజం చెప్పురా, నువ్వు మళ్ళీ సంగీత ఏమైనా కిడ్నాప్ చేసినావారా? అరే మళ్ళీ నేను సంగీతాన్ని కిడ్నాప్ చేస్తారా అసలు? అరే నువ్వు అప్పుడు ఇట్లనే చేసినావు, సంగీత ఇప్పుడు కనిపిస్తలే అట, నిజం చెప్పురా. అరే అప్పుడు అంటే నిన్ను సంగీతాన్ని కలుపుదామని చేసిండ్రా, ఇప్పుడు ఎందుకు చేస్తారా? అప్పుడు గాడ్ ప్రామిస్ నేను చేయలేరా? దోస్తు వాళ్ళు మహేష్ సాగర్ పైన నాకు తేడా కొడుతుంది. ఎందుకు అన్వేష్, వాళ్ళ మీద అనుమానం ఎందుకు నీకు? అనుమానం ఎందుక? అసలు లాస్ట్ టైం సంగీతం ఎవరు కిడ్నాప్ చేసినా నీకు తెలుసా? ఆ మహేష్ సాగర్ ఇద్దరు కలిసి నీ చెల్లెని కిడ్నాప్ చేసిళ్ళు. మళ్ళీ ఏం తెలియదు, నీతో ఫ్రెండ్షిప్ చేసిళ్ళు. నాకు వాళ్ళపైన డౌట్ వస్తుంది. నా దోస్తు గారు ఎందుకు కిడ్నాప్ చేస్తారు? అరవింద్, నాకు ఈ విషయం సంగీతనే చెప్పింది. కావాలంటే నువ్వు నీ దోస్తు గారిని అడుగు. నువ్వు చెప్పింది అబద్ధం తేలారా, నేను ఏం చెప్తానో చూపిస్తా నీకు. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటిది అరవింద్? నాకు నా సంగీతం ముఖ్యం. నువ్వు కావాలంటే నీ దోస్తు గారిని అడిగి చూడు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నీ సంగతి చెప్తా. అన్వేష్, నన్ను ఎందుకు కిడ్నాప్ చేసిన అన్వేష్? ప్లీజ్ అన్వేష్, చేతులు ఇప్ప అన్వేష్. నువ్వు అంటే మస్తు ఇష్టం అన్వేష్. నేనంటే నీకు ఇష్టమా? మరి మహేష్ గారే, నువ్వు నన్ను మహేష్ గారిని ఇష్టపడలేదే, నా 1,50,000 జీతాన్ని నువ్వు ఇష్టపడ్డావు. చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనే మైంది ఇంతలోనే వాన తాకి